లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ ఎన్నో మలుపులు తిరిగి చివరికి మన టీమిండియా ఫ్యాన్స్కు హార్ట్ బ్రేక్ మిగిల్చింది. చాలా అంటే చాలా క్లోజ్గా వచ్చిన మన టీమిండియా 22 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ని అయితే కోల్పోయారు. సో నిజంగా ఈ టెస్ట్ మ్యాచ్ అయితే రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ టెస్ట్ మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ డే 5లో మన టీమిండియా 8 వికెట్లు పడిపోయిన తర్వాత పోరాడింది భయ్యా, మామూలుగా పోరాడలేదు. నిజంగా ఈ మధ్యకాలంలో మన టీమిండియా దగ్గర నుండి టెస్ట్ ఫార్మెట్లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి ఇలాంటి ఆట చూడలేదు. ఓవర్సీస్లో ఆడుతున్నప్పుడు మన టీమిండియా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంత మంచిగా ఆడరు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం హార్ట్ అండ్ సోల్ పెట్టేశారు. ఎస్పెషల్లీ ద మ్యాన్ రవీంద్ర జడేజా, హీ గోస్ అగైన్స్ట్ ద గాడ్స్ ప్లాన్. నిజంగా అసలు అవుట్ ఆఫ్ నోవేర్ మన టీమిండియాని గెలిపిస్తాడేమో అనిపించింది. సో నిజంగా ఈ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోయినప్పటికీ జడేజా చూపించిన పోరాట పటిమకు మాత్రం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. అసలు ఎక్కడ ఉండాల్సిన మ్యాచ్ను ఎక్కడ వరకు పట్టుకొచ్చాడు. మన వాళ్ళు చాలా పెద్ద మార్జిన్తో ఘోరంగా ఓడిపోతారేమో అనుకున్నాం. బట్ ఆ లంచ్ బ్రేక్ తర్వాత లిటరల్ ఇంగ్లాండ్ టీంని షేక్ చేశారు. ముందు జడేజా మరి బూమర్ మధ్య ఒక గ్రిటీ పార్ట్నర్షిప్ చూసాం. అంటే సిరాజ్ వచ్చాక మళ్ళీ ఇంకో పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మెల్లగా లక్ష్యాన్ని తగ్గించేసుకుంటూ కొట్టేస్తారేమో అనిపించింది. కానీ టువర్డ్స్ ది ఎండ్ బ్యాడ్ లక్, మన డిఎస్బీ సిరాజ్ అనుకోని రీతిలో అవుట్ అయ్యాడు. సో నిజంగా ఈ టెస్ట్ మ్యాచ్ అయితే ఒక ఎపిక్ వేలో జరిగింది. 5 రోజుల పాటు రెండు టీంలు గట్టిగా పోరాడుకుని చివరి రోజు చివరి సెషన్లో మ్యాచ్ యొక్క రిజల్ట్ను రాబట్టారు. అది కూడా చాలా చిన్న మార్జిన్. ఇంగ్లాండ్ టీం కేవలం 22 రన్స్ డిఫరెన్స్తో మాత్రమే గెలిచారు. సో చాలా కాలం తర్వాత అసలైన టెస్ట్ క్రికెట్ మజా చూసాం. అసలు మన టీమిండియా 8 వికెట్లు కోల్పోయిన తర్వాత అందరూ టీవీలు కట్టేసి పక్కకు వెళ్ళిపోయి ఉంటారు. బట్ ఆ తర్వాత జడేజా మరి బుమ్రా పార్ట్నర్షిప్ చూసి వెనక్కి వచ్చాం. అండ్ వాళ్ళు ఆడుతుంటే అసలు ఒక్క బాల్ కూడా మిస్ అవ్వకుండా అలా కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాం. మనం టెస్ట్ ఫార్మెట్లో జనరల్గా ఏం చూస్తూ ఉంటాం, రన్స్ ఎక్కువ రాకపోతే ఛానల్ మార్చేస్తూ ఉంటాం. కానీ మన వాళ్ళు వికెట్ కాపాడుకోవడానికి అల్ట్రా డిఫెన్స్ ఆడుతున్నా సరే ఒక్క బాల్ కూడా మిస్ అవ్వకుండా చూసామంటే అది అసలైన టెస్ట్ క్రికెట్ మజా. సో నిజంగా ఈ లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ అయితే కంప్లీట్లీ పైసా వసూలు టెస్ట్ మ్యాచ్. డే 1 నుంచి డే 5 ఎండింగ్ వరకు రెండు టీంలు కూడా విజయం కోసం చాలా అంటే చాలా పోరాడాయి. మళ్ళీ ముందు చెప్పుకున్నట్టే చివరిలో మన టీమిండియా ఫైట్ బ్యాక్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన వాళ్ళు ఈజీగా ఒక 80-90 పరుగుల దాటితో ఓడిపోతారు అనుకున్నాం. బట్ చాలా అంటే చాలా క్లోజ్గా మ్యాచ్ని తీసుకొచ్చారు. సో డే 5 స్టార్టింగ్లో అయితే మన టీమిండియా మెయిన్ బ్యాట్స్మెన్ అంతా కూడా చాలా తొందరగా అవుట్ అయిపోయారు. మళ్ళీ పంత్ మరి రాల్ మీద చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నాం. బట్ వీళ్ళిద్దరు ఎక్కువసేపు క్రీజులు నిలవలేదు. మళ్ళీ పంత్ యొక్క ఇంజరీ ఇంకా తగ్గినట్లేదు. చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేయడం చూసాం. అట్ ది సేమ్ టైం కేఎల్ రాహుల్ చూసుకుంటే స్టార్టింగ్లో సాలిడ్గానే కనిపించినప్పటికీ ఆ తర్వాత స్టోక్స్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయిపోయాడు. సో నిజానికి ఇంగ్లాండ్ బౌలర్స్ అయితే స్టార్టింగ్లో అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ జాఫర్ ఆర్చర్ తన లెంత్ను మార్చుకుని బౌలింగ్ చేయడం చూసాం. జనరల్గా చూసుకుంటే అతను ఎక్కువగా షార్ట్ ఆఫ్ లెంత్ బాల్స్ వేస్తాడు. బట్ ఈ పిచ్ మీద ఎక్కువగా వికెట్స్ చూసుకుంటే ఎల్బీడబ్ల్యూ లేదా బౌల్ రూపంలోనే పడుతున్నాయి. దీంతో జాఫర్ ఆర్చర్ తన లెంత్ను కొంతవరకు పైకి పెట్టాడు. ఫుల్ లెంత్లో బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ రిషబ్ పంత్ వికెట్ పడిన బాల్ నిజానికి స్ట్రైట్గానే వెళ్ళింది. బట్ పంత్ మాత్రం లోపలికి మూవ్ అవుతుందేమో అనుకున్నాడు, కానీ మూవ్ అవ్వలేదు. వేరే కేఎల్ రాహుల్ వికెట్ విషయంలో చూసుకుంటే స్టోక్స్ బాల్ అంతలా లోపలికి తీసుకొస్తాడని చెప్పి అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ బ్యాక్ ఫుట్ మీద ఆల్రెడీ కమిట్ అయిపోయాడు. సో బోత్ ఆర్చర్ మరియు స్టోక్స్ ఇద్దరు కూడా ఎక్సెప్షనల్ బౌలింగ్ చేశారు. మెయిలీ స్టోక్స్ నర్సరీ నుంచి కూడా అంత బేబచ్చమైన మూమెంట్ రాబట్టాడు. మనం నేను రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం, నర్సరీ నుంచి ఎక్కువ మూమెంట్ లేదు, పెవిలియన్ నుంచి ఎక్కువ మూమెంట్ ఉందని చెప్పి. బట్ బెన్ స్టోక్స్ చూసుకుంటే మాత్రం ఆ నర్సరీ నుంచి బౌలింగ్ చేసినప్పటికీ చాలా బీభత్సంగా బాల్ లోపలికి తీసుకొచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ కేఎల్ రాహుల్ బాల్ అంతలా షార్ప్గా లోపలికి వస్తుందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనం ఎంత ఆశలు పెట్టుకున్న పంత్ మరియు రాహుల్ ఇద్దరు కూడా చాలా ఫాస్ట్గా అవుట్ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ పంత్ 9 పరుగులు చేస్తే కేఎల్ రాహుల్ తన ఓవర్ నైట్ స్కోర్కి 6 పరుగులు యాడ్ చేసి అవుట్ అయిపోయాడు. అయితే ఈ టైంలో మన టీమిండియా సర్ప్రైజింగ్లీ సుందర్ నితీష్ కుమార్ రెడ్డి కంటే ముందు బ్యాటింగ్ పంపారు. సో అయితే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. మళ్ళీ మన టీమిండియా ఎక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారేమని అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి పిచ్ మీద లెఫ్ట్ రైట్ కాంబినేషన్ చాలా మ్యాండేటరీ. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్ టీం కూడా బ్యాటింగ్ చేసినప్పుడు చూసాం, జో రూట్ మరియు బెన్ స్టోక్స్ వీళ్ళిద్దరు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వల్ల ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ మన టీమిండియా చూసుకుంటే రాహుల్ అవుట్ అయిపోయిన తర్వాత నితీష్ని పంపకుండా సుందర్ని పంపారు. అనేది కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయింది. ఇన్ఫ్యాక్ట్ సుందర్ టక్ కూడా అయిపోయాడు. సో నిజానికి మన టీమిండియా నితీష్ కంటే ముందు సుందర్ని పంపి చాలా పెద్ద మిస్టేక్ చేశారు. ఎందుకంటే జాఫర్ ఆర్చర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. మెయిల్ అరౌండ్ ది వికెట్ వచ్చి బౌలింగ్ చేసినప్పుడు చాలా సందర్భాల్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గట్టిగా ఇబ్బంది పెట్టాడు. దీంతో అతని స్పెల్ అయ్యేంత వరకు మనకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే సరిపోయేది. కానీ మన వాళ్ళు జాఫర్ ఆర్చర్ బౌలింగ్ చేసినప్పుడు జడేజా మరియు సుందర్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ని తీసుకొచ్చి క్రీజ్ మీద పెట్టారు. సో నిజానికి సుందర్ అయితే చాలా రాంగ్ టైంలో బ్యాటింగ్ వచ్చాడు. అండ్ అతని వికెట్ ఆల్మోస్ట్ ఒక ఫ్రీ వికెట్ అని చెప్పుకోవాలి. అంటే కొంతవరకు నథింగ్ షాట్ ఆడి రిటర్న్లో జాఫర్ ఆర్చర్కి క్యాచ్ ఇచ్చాడు. అండ్ ఆర్చర్ చూసుకుంటే బ్రిలియంట్ క్యాచ్ తీసుకున్నాడు. సో మన వాళ్ళు ఒక రాంగ్ స్ట్రాటజీతో సుందర్ వికెట్ని గిఫ్ట్గా ఇచ్చేశారు. మీలా మినీ కొలాప్స్ చూసాం. మన టీమిండియా 11 పరుగుల వ్యవధిలో 3 మెయిన్ వికెట్లు కోల్పోయింది. సో నిజంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే చాలామంది ఫ్యాన్స్కి ఆశలు చచ్చిపోయాయి. అంటే మన టీమిండియా 82 పరుగులకి 7 వికెట్లు కోల్పోయినప్పుడే ఇంకా అయిపోయింది అనుకున్నాం. పడి తర్వాత నితీష్ కుమార్ రెడ్డి మరియు జడేజా మధ్య ఒక గ్రిటీ పార్ట్నర్షిప్ చూసాం. ఆల్మోస్ట్ లంచ్ బ్రేక్ వరకు వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశారు. సో ఇద్దరు కలిసి ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఒక గ్రిటీ పార్ట్నర్షిప్ యాడ్ చేయడం చూసాం. అండ్ ఈ ఇన్నింగ్స్లో కూడా చాలా వరకు అలాంటి పార్ట్నర్షిప్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఇన్ఫ్యాక్ట్ చాలాసేపు బ్యాటింగ్ చేసి ఆ న్యూ బాల్ థ్రెట్ని ఆల్మోస్ట్ క్రాస్ చేశారు. బట్ ఇన్వా లంచ్ బ్రేక్ ముందు ఇంగ్లాండ్ టీం యొక్క బ్రిలియన్స్ చూసాం.
క్రిస్ వోక్స్ని బౌలింగ్కి తీసుకొచ్చి నితీష్ కుమార్ రెడ్డి వికెట్ని పడగొట్టారు. సో నిజానికి ఈ మ్యాచ్లో నితీష్ అయితే చాలా సాలిడ్గా కనిపించాడు. మంచి రథంతో బౌలింగ్ చేసిన స్టోక్స్ మరి ఆర్చర్ ఇద్దరు కూడా చాలా వరకు మంచిగానే ఫేస్ చేశాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్టోక్స్ ఎక్కువగా బాల్ని లోపల తీసుకొస్తున్నాడు. దీనివల్ల నితీష్ కుమార్ రెడ్డి తన డిఫెన్స్ టెక్నిక్ను బాగా యూజ్ చేసి బాల్ని డిఫెండ్ చేసేవాడు. వేరే ఆర్చర్ బౌలింగ్లో చూసుకుంటే షార్ట్ బాల్స్ని చాలా వరకు మంచిగానే నెగేట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ తమ నోటికి పని చెప్పి నితీష్ కుమార్ రెడ్డిని చాలా మాట్లాడినారు. బట్ అతను అక్కడ కూడా కామ్నెస్ కోల్పోలేదు. అయితే ఎప్పుడైతే లంచ్ బ్రేక్ ముందు క్రిస్ వోక్స్ బౌలింగ్ వచ్చాడో అతని బ్యాటింగ్లో టెంటేటివ్నెస్ కనిపించింది. ఎందుకంటే క్రిస్ వోక్స్ బెన్ స్టోక్స్లో బాల్ని లోపల తీసుకొచ్చే బౌలర్ కాదు, బాల్ని బయట తీసుకెళ్లే బౌలర్. సో దీంతో అప్పటివరకు చాలా సాలిడ్గా డిఫెన్స్ ఆడిన నితీష్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా కాన్సన్ట్రేషన్ కోల్పోయాడు. క్రిస్ వోక్స్ మరి ఇంగ్లాండ్ టీం సెట్ చేసిన ట్రాప్లో పడి బాల్ని నిక్ చేసి తన వికెట్ని కోల్పోయాడు. సో వికెట్ అయితే మన టీమిండియా ఓటమిని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేస్తుంది. ఎందుకంటే మన వాళ్ళప్పటికీ కేవలం 112 పరుగులు మాత్రమే కొట్టారు. అంటే మ్యాచ్ గెలవాలంటే ఇంకా 81 పరుగులు చేయాలి. కానీ చేతులు చూసుకుంటేనేమో 2 వికెట్లు ఉన్నాయి. అంటే 2 వికెట్లు కూడా చాలా వీక్ వికెట్స్. ఇన్ఫాక్ట్ సిరీస్లో చాలా సందర్భాల్లో సిరాజ్ మరి బుమ్రా టక్అవుట్లు అవడం చూసాం. సో ఎప్పుడైతే జడేజా మరి ఎన్కేఆర్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది అప్పుడే మ్యాచ్ మీద ఆశ వదిలేసుకున్నాం. బట్ లంచ్ బ్రేక్ తర్వాత అవుట్ ఆఫ్ నోవేర్ మన టీమిండియా పోరాడడం స్టార్ట్ చేసింది. అది కూడా మామూలుగా కాదు, బీభత్సంగా పోరాడింది. సో జడేజా మరి బుమ్రాతో క్రీజులో పాతికిపోయారు. చాలా స్టబ్బన్గా బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ బౌలర్స్కి అయితే నీరసం వచ్చింది. ఎస్పెషల్లీ జడేజా బ్యాటింగ్ చూసాం, అసలు ఇంక్రెడిబుల్గా ఆడాడు. ఆల్మోస్ట్ 10 ఓవర్లో కూడా ఫస్ట్ 3 బాల్ స్టార్ట్ బాల్స్ ఆడి 4వ బాల్ సింగిల్ తీసేవాడు. అండ్ 2 బాల్స్ బుమ్రాకి ఇచ్చేవాడు. మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో స్ట్రైక్ తీసుకుని సేమ్ థింగ్ రిపీట్ చేసేవాడు. సో ఇలా చాలాసేపు మన టీమిండియా స్కోర్ బోర్డ్ ఓవర్కి ఒక పరుగు చెప్పిన స్లోగా మూవ్ అవుతూ వెళ్ళింది. అండ్ మధ్యలో అడపదడప 1-2 బౌండరీస్ చూసాం. ఎస్పెషల్లీ జడేజా ఒక 6 కొట్టాడు. అలాగే బుమ్రా చూసుకుంటే ఒక మంచి పుల్ షాట్తో 4 కొట్టడం కూడా చూసాం. అది కూడా ఆర్చర్ బౌలింగ్లో కొట్టాడు. సో జడేజా మరి బుమ్రా అయితే ఒక అన్ఎక్స్పెక్టెడ్ పార్ట్నర్షిప్తో మన టీమిండియా ఫ్యాన్స్లో ఆశలు నింపారు. వీళ్ళు ఆల్మోస్ట్ ఒక సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ బౌలర్స్ని కంప్లీట్లీ టైట్ చేశారు. సో లంచ్ బ్రేక్ తర్వాత అయితే పిచ్ యొక్క బిహేవియర్ నార్మల్గా మారడం చూసాం. బాల్ ఓల్డ్ అయిన తర్వాత ఎక్కువగా మూవ్ అవ్వడం మానేసింది. చాలా వరకు పడిన వెంటనే స్ట్రైట్గా బ్యాట్ మీదకి వచ్చేది. దీనివల్ల జడేజా మరి బుమ్రా చాలా వరకు సాలిడ్గా బ్యాటింగ్ చేయగలిగారు. ఇన్ఫాక్ట్ లంచ్ బ్రేక్ ముందు నితీష్ కుమార్ రెడ్డి వికెట్ పడకపోయింటే ఖచ్చితంగా మన టీమిండియా మ్యాచ్లో గెలిచేది. ఎందుకంటే అదర్ ఎండ్లో ఆడగలిగే బ్యాట్స్మెన్ లేకపోవడం వల్ల జడేజా చాలా సింగిల్స్ని వదిలేయడం చూసాం. అది నితీష్ కుమార్ రెడ్డి లేకపోతే సుందరం ఉన్నట్టు ఖచ్చితంగా జడేజా ఈ మ్యాచ్ని చాలా ఈజీగా గెలిపించుండేవాడు మన టీమిండియాకి. సో మన టీమిండియా బ్యాట్స్మెన్ ఈ విషయంలోనే లాజిక్ మిస్ అయ్యారు. బాల్ ఓల్డ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే సరిపోయేది. అట్లీస్ట్ మొదటి అరగంట పాటు వికెట్ పడకుండా ఆడుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలిచేసేదే. సో నిజంగా మన టీమిండియా బ్యాట్స్మెన్ ఈ చేసిన ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. ఎస్పెషల్గా కొత్త బౌలింగ్ సీ ఆఫ్ చేసేంతవరకు వికెట్లు లేకుండా ఉంటే ఖచ్చితంగా మన వాళ్ళు గేమ్లో ఉండేవారు. బట్ ఎనివే జడేజా పుణ్యం అంటూ మ్యాచ్లో థ్రిల్ అయితే తగ్గలేదు. ముందు బుమ్రాతో కలిసి ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ ఏర్పరిచిన అతను ఆ తర్వాత సిరాజ్తో కలిసి కూడా పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. ఎస్పెషల్ అతని బ్యాటింగ్లో ఎక్కడ కూడా హరీనెస్ కనిపించలేదు. సర్లే కొడదాం బౌలర్ ఓవర్లోనే జాగ్రత్తగా ఆడదామని చెప్పి చాలా కంట్రోల్తో బ్యాటింగ్ చేశాడు. మళ్ళీ ఇంగ్లాండ్ టీంకి ఒక కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. సో ఇంగ్లాండ్ వాళ్ళు అయితే ఇంకా జడేజాని అవుట్ చేయలేకపోయారు. అతను బ్యాటింగ్ చేసినప్పుడు ఫీల్డ్ మొత్తం బ్యాక్ పెట్టేశారు. అందరి ఫీల్డర్స్ కూడా బౌండరీ లైన్ దగ్గర పెట్టి కాపలా కాసుకున్నారు. వేరేస్ బుమ్రా మరియు సిరాజ్ స్ట్రైక్లోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేసి వికెట్ చేయడానికి ట్రై చేశారు. సో జడేజా అయితే ఎక్కడ కూడా వికెట్ ఇచ్చేలా బ్యాటింగ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో వరుసగా 450 కొట్టాడు. అంటే ఎడ్యుకేషన్ ఆడిన 2 ఇన్నింగ్స్లో 2 50s ఉన్నాయి. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే 2 ఇన్నింగ్స్లో కూడా 2 50s కొట్టాడు. సో నిజంగా డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్ చేసే ఒక ఆల్రౌండర్కి ఈ రేంజ్ కన్సిస్టెన్సీ అంటే మామూలు విషయం కాదు. నిజంగా జడేజాని ఎంత మెచ్చుకున్నా తక్కువే. పర్టికులర్ ఈరోజు అతని దగ్గర నుండి ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ చూసాం. అసలు ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మ్యాచ్ అయిపోయిందని చెప్పి అక్కడ కూడా షోల్డర్స్ డౌన్ చేయలేదు. సిరాజ్తో కలిసి కూడా 23 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేసి ఇంగ్లాండ్ టీంని వణికించేశాడు. బట్ ఎనివే టువర్డ్స్ దెన్ మన టీమిండియాకి లక్ కలిసి రాలేదు. షోయబ్ బషీర్ వేసిన బాల్ని సిరాజ్ చాలా వరకు బాగానే డిఫెండ్ చేశాడు. బట్ అన్లక్కీలీ ఆ బాల్ రీబౌండ్లో స్పిన్ అవుతూ వెళ్ళి వికెట్కి తగిలింది. అది కూడా చాలా స్లోగా తగిలింది. సో నిజానికి ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు బెయిల్స్ పడకపోవడం చూస్తూ ఉంటాం. కానీ మన బ్యాట్లో కొద్ది బాల్ వెళ్ళి స్లోగానే తగిలినప్పటికీ బెయిల్స్ కింద పడిపోయాయి. సో నిజంగా సిరాజ్ అవుట్ అయిన విధానం అయితే చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించింది. ఇన్ఫాక్ట్ అతను చాలాసేపు అలా టీయర్స్లో ఉండిపోయాడు. కానీ చివరికి ఇంగ్లాండ్ ప్లేయర్స్ తమ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత వచ్చి అతను ఓదార్చారు. సో నిజంగా ఈ మూమెంట్ అయితే మరోసారి టెస్ట్ క్రికెట్ యొక్క స్పిరిట్ని చూపించింది. అంటే గత 4 రోజుల్లో చూసాం సిరాజ్ మీద ఇంగ్లాండ్ టీం మీద రెచ్చిపోయాడు. అతని మీద ఫైన్ కూడా పడింది 15%. బట్ అలా జరిగినా సరే ఇంగ్లాండ్ ప్లేయర్ సిరాజ్ దగ్గరికి వచ్చి అతను ఓదార్చారు. ఈవెన్ జాక్రాలు కూడా వచ్చి కన్సోల్ చేయడం చూసాం. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టెస్ట్ క్రికెట్. 4 రోజులు గొడవపెట్టి ఒకరినొకరిని తిట్టుకున్నప్పటికీ 5వ రోజు మాత్రం అందరూ కలిసిపోయారు. మన టీమిండియా యొక్క ఫైట్ బ్యాక్ని ఇంగ్లాండ్ వాళ్ళు అప్రిషియేట్ చేశారు. సో డేఫాల్ అయితే మనం టెస్ట్ క్రికెట్ యొక్క రియల్ బ్యూటీని చూసాం. నిజంగా ఒక టెస్ట్ మ్యాచ్ ఎంత థ్రిల్ ఇస్తుందో ఈ మ్యాచ్ని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఎనివే మనమైతే క్రెడిట్ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్కి ఇవ్వాలి. నిజంగా ఈరోజు హార్ట్ అండ్ సోల్ పెట్టి ఆడేశాడు. అసలు ఆ మార్నింగ్ సెషన్లో అయితే కంటిన్యూస్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ వరుసగా 9.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడంట. సో నిజంగా మెయిన్ బౌలర్స్ ఎంత లాంగ్ స్పెల్స్ వేరు. బట్ బెన్ స్టోక్స్ మాత్రం తన టీం కోసం బీభత్సంగా బౌలింగ్ చేయడం చూసాం. ఈవెన్ సెకండ్ సెషన్లో కూడా కంటిన్యూస్గా బౌలింగ్ చేశాడు. అలాగే క్యాప్టెన్స్ విషయంలో కూడా ఎక్కడ తొందరగా పేషెన్స్ కోల్పోలేదు. మన వాళ్ళు చికాకు పెట్టినప్పటికీ తట్టుకున్నాడు.
ఆ ఫీల్డ్ ప్లేస్మెంట్ మరియు బౌలింగ్ చేంజెస్ విషయంలో ఎక్కువగా తడపలేదు. ఇన్ఫాక్ట్ టెక్స్ట్ బుక్ స్టైల్లో ట్రెడిషనల్ టెస్ట్ ఫార్మాట్ని ఫాలో అయ్యాడు. సిడీఫల్ అయితే బెన్ స్టోక్స్ హాట్ అండ్ సోల్ పెట్టి అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అలాగే దానికి సపోర్ట్గా మిగతా బౌలర్స్ కూడా మంచిగా బౌలింగ్ చేయడం చూసాం. ఎస్పెషల్లీ జాఫ్రా ఆర్చర్ మరియు క్రిస్ వోక్స్ ఇద్దరు కూడా బీభత్సమైన సపోర్ట్ ఇచ్చారు. సో సెకండ్ ఇన్నింగ్స్లో మన టీమిండియా బౌలర్స్ ఎలాగైతే కలిసికట్టుగా బౌలింగ్ చేశారో ఇంగ్లాండ్ బౌలర్స్ కూడా అలానే కలిసికట్టుగా బౌలింగ్ చేశారు. మేలు మరోసారి వాళ్ళ ఫీల్డింగ్ టాప్ మ్యాచ్లో ఉంది. సో ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం మన వాళ్ళని బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ ఈ రెండు విషయాలను కొంతవరకు డామినేట్ చేశారు. అందుకే 22 పరుగుల దాటితో మ్యాచ్ గెలవగలిగారు. అదర్వైజ్ ఈ మ్యాచ్లో మన టీం అనేది ఎక్కువ సెషన్స్ గెలిచారు. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ చేసినప్పుడు జేమీ స్మిత్ క్యాచ్ని రాల్ డ్రాప్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ టీం కాస్త ఎక్కువ రన్స్ చేయడం చూసాం. అలాగే మన వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు చూసుకుంటే రిషబ్ పంత్ అనవసరంగా రన్అట్ అయ్యాడు. అలాగే చివరి 4 వికెట్లు మన వాళ్ళు 11 పరుగుల దాటితో కోల్పోయారు. ఇక డీఫాలో చూసుకుని మన వాళ్ళు బ్యాటింగ్ విషయంలో కొంతవరకు టాక్టికల్ మిస్టేక్స్ చేశారు. సో మూడింట్లో మన టీమిండియాకి ఏది ప్రాపర్గా జరిగినా సరే మన వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిచి ఉండేవారు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో మన వాళ్ళు ఓడిపోయినప్పటికీ ఆ ఫైట్ బ్యాక్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఎస్పెషల్లీ రవీంద్ర జడేజా ఒక వారియర్లా బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ జాన్సన్ ఒక టెంప్లెట్ ఉంటుంది, సింగిల్గా మొత్తం ఆర్మీని ఎదుర్కొంటాడు. అండ్ ఈరోజు ఎగ్జాక్ట్లీ జడేజా అలాంటిదే చేశాడు. ఆల్మోస్ట్ ఒంటరిగా ఇంగ్లాండ్ టీం మొత్తాన్ని ఎదుర్కొన్నాడు. సో డెఫినెట్లీ ఫైట్ బ్యాక్ అయితే మన టీమిండియాకి చాలా మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మన వాళ్ళు ఈ సిరీస్లో 2-1 తర్వాత వెనక్కి పడినప్పటికీ నెక్స్ట్ 2 మ్యాచెస్లో కంబ్యాక్ చేయడానికి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ముగిసిన 3 మ్యాచెస్లో కూడా మన టీంని ఇంగ్లాండ్ టీంకి బీభత్సమైన కాంపిటీషన్ ఇచ్చారు. అసలు ఈ రేంజ్లో పెర్ఫామ్ చేస్తారని చెప్పి సిరీస్ మొదలవకముందు అనుకోలేదు మనం. కానీ మన టీమిండియా కుర్రాళ్ళు అయితే అంచనాలకు మించి చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. చూడాలి మరి లాస్ట్ 2 మ్యాచెస్లో ఏమైనా కంబ్యాక్ చేసి సిరీస్ గెలుస్తారా లేకపోతే ఇంగ్లాండ్ టీం యొక్క డామినేషన్ కొనసాగుతుంది అనేది.